వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు. ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనే ఒక కొత్త కాన్సెప్ట్లోకి, కొత్త చాప్టర్లోకి అడుగు పెడుతున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే సాధారణ వడ్డీ, బారు వడ్డీ. తెలుగులో ఏమంటారు? సాధారణ వడ్డీ, బారు వడ్డీ అంటుంటారు. దీన్ని బారు వడ్డీ అని కూడా అంటారు. ఇదేంటంటే మనకి జనరల్గా డబ్బుల మీద ఇచ్చేటువంటి అదనపు సొమ్ము అనమాట. అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, అప్పుడు ఏం చేస్తాం? ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ₹1,00,000 కావాలి అని అన్నప్పుడు ఆ ₹1,00,000 ఆయన ఇస్తాడు. ఇచ్చినందుకు ప్రతి నెలనో ప్రతి సంవత్సరమో ఇంత రేటు చొప్పున నాకు ఈ ₹5 వడ్డీకి అయితే ఇస్తా, ₹10 వడ్డీకి అయితే ఇస్తా అని చెప్తాడు కదా. అలా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరానికి కానీ ఇంత అని చొప్పున ఒక క్యాల్కులేషన్ వేసుకుని ఆ క్యాల్కులేషన్ ప్రకారం నాకు ఇంత వడ్డీ ఎక్స్ట్రా డబ్బులు అనమాట. లక్ష ఇవ్వాల్సిందే. దాంతోపాటుగా ఎడిషనల్గా కొంత డబ్బుల్ని నీ దగ్గర నుంచి తీసుకుంటాడు, అవునా? సో దాన్ని ఆ ఎడిషనల్గా తీసుకునేటువంటి డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బుల్ని మనం వడ్డీ, ఇంట్రెస్ట్ అని అంటాం. ఓకే, ఇంట్రెస్ట్. సో అసలు కంటే వడ్డీ ముద్దు అనమాట. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, అవునా? రైట్. సో ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే ఇక్కడ మనం ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనే దాంట్లో మనం ఏమేమి టాపిక్స్ చెప్పుకోబోతున్నాం అని అంటే, ఇక్కడ చూస్తే కాన్సెప్ట్స్ ఏంటంటే ఒక 8 రకాలైనటువంటి కాన్సెప్ట్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఇందులో అన్నీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన క్లాసెస్ ఏదైతే ఉన్నాయో ఈ క్లాసెస్లో వెన్ యూ కంపేర్ విత్ అదర్ క్లాసెస్తో కంపేర్ చేసినట్లయితే అన్ని మోడల్స్, అన్ని టాపిక్స్, అన్ని రకాల ప్రశ్నలు కవర్ అయ్యేటట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నాకు ఆర్ఎస్ అగర్వాల్లో బుక్లో ఉన్నటువంటి బిట్స్ కావాలి, అవి కూడా తగులుతాయి. అసలు సార్ నాకు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలి, అవి కూడా తగులుతాయి. అసలు ప్రతి మోడలు, ప్రతి కాన్సెప్టు, ప్రతి టాపిక్ దేన్ని వదిలిపెట్టకుండా అన్ని కాన్సెప్ట్స్ కలిపి చక్కటి ఎక్సర్సైజ్ చేసి మీకు ఈ డిజిటల్ బోర్డు మీద వీడియో రూపంలో ఈ క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు దీన్ని అందుకనే ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి మరి పర్చేస్ చేసేటట్టుగా చూడండి. రైట్. చూస్తే మనం ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్లో మనం 8 రకాలు నేర్చుకోబోతున్నాం. ఇందులో బేసిక్స్ నేర్పుతాను ఫస్ట్. అంటే ఒక నాన్ మ్యాథ్ స్టూడెంట్, అంటే లెక్కల మీద అవగాహన లేనటువంటి వ్యక్తి కూడా, ఒక స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ కూడా సమ్స్ని ఈజీగా సాల్వ్ చేయాలంటే ముందు బేసిక్స్ అవసరం. ఆ బేసిక్స్లో ఇక్కడ మీరు ఒక 4 రకాల సబ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. కేసెస్ ఒకటి ఫైండ్ IPTR అంటే ఏంటంటే పి అంటే ఏంటంటే ప్రిన్సిపల్. అసలు మనం వడ్డీ తీసుకున్నాం కదా, అసలు ఆ వసల్ని మనం ప్రిన్సిపల్ అంటాం. టైం, సార్ నేను ఒక 4 నెలల్లో ఇచ్చేస్తా, 4 నెలల్లో ఇచ్చేస్తా, 4 రోజుల్లో ఇచ్చేస్తా, ఇలా చెప్తావు కదా, దాన్ని టైం అంటారు. అట్లాగే ఆర్ అంటే రేట్. నేను ఇంత రేట్ చొప్పున 5% అంటే ప్రతి 100కి ₹5, 100కి ₹5 చొప్పున నేను ఇస్తాను, ఇట్లా సంవత్సరానికి ఇస్తాను అని అలా చెప్పేదాన్ని రేట్ అంటాం. ఆ రేట్ ఎట్ట కనుక్కుంటారు. అట్లాగే ఐ అంటే ఏంటి? వడ్డీ. ఆ వడ్డీని ఎలా కనుక్కుంటారు. అట్లా ఇంకోటి ఉంటుంది ఏ అంటే అమౌంట్ అంటే ఏంటి? మనం మొత్తం ఎంత కట్టాలి? ఆ ప్రిన్సిపల్ కట్టాలి, దాని మీద వచ్చే వడ్డీ కట్టాలి, 2 కట్టాలిగా. అమౌంట్ అంటే లాస్ట్కి నువ్వు ఏం చేయాలి? నువ్వు ఎంతైతే అప్పు తీసుకున్నావో ఆ అప్పు తీసుకున్న మొత్తాన్ని ప్లస్ నెక్స్ట్ ఆ వడ్డీ, ఈ రెండింటికి కలిపి కడితేనే నీకు ఆ అప్పు నుంచి రుణ విముక్తి అవుతావు, అవునా? సో అది అమౌంట్. అట్లా నువ్వు ఈ బేసిక్స్ అన్నీ నేర్చుకుంటావు. ఈ ఫస్ట్ కాన్సెప్ట్లో బేసిక్స్ అన్నీ నేర్చుకోవటం వల్ల ఈ టాపిక్, ఎందుకంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది నీకు బాగా అర్థమైతేనే దీని తర్వాత వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ అంటాం. వడ్డీ మీద వడ్డీ వేస్తాడు చూసారా, గిరిగిరిలు అంటాం. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకుంటాం. అది నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ చాప్టర్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ చాప్టర్ అయిపోయిన తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి అది అర్థం అవ్వాలంటే ముందు ఇది నీకు బాగా తెలిసి ఉండాలి. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మీద బేసిక్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ అట్ ద రేట్ ఆఫ్ X years అండ్ Y years అంటే నేను 2 ఏళ్ళకి తీసుకుంటే ఎంత వడ్డీ కట్టాను, 5 ఏళ్ళకి తీసుకుంటే ఎంత వడ్డీ కట్టాను, అసలు ఎంత, లేకపోతే నేను ఎంత వడ్డీ కట్టాను, ఇట్లాగా X years Y years అనేటువంటి బేసిక్లో ఆ కాన్సెప్ట్లో నేర్చుకుంటావు. అట్లాగే థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే టైమ్స్ అండ్ పార్ట్స్. అంటే నువ్వేం చేస్తావంటే నేను ఇంత అసలు తీసుకున్నాను, 1,00,000 తీసుకున్నాను, 3,00,000 అయింది అంటే 3 రెట్లు పెరిగింది, అర్థమవుతుందా? నేను 6,00,000 తీసుకున్నాను కానీ వడ్డీయే 3,00,000 అయింది అంటే అందులో హాఫ్ అయింది. పార్ట్, టైమ్స్, ఇలాగ అన్ని రెట్లు అయింది, ఎంత వంతు అయింది, అలా దాని మీద సమ్స్ని మనం కాన్సెప్ట్ 3లో నేర్చుకుంటాం. కాన్సెప్ట్ 4లో చేంజ్ ఇన్ రేట్ అండ్ టైం. సో నువ్వు ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తుంటాయి? వడ్డీ రేట్లు మార్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వరకు నువ్వు తీసుకున్నప్పుడు 5%, దాన్ని తర్వాత ఏం చేస్తాడు? 12% చేసేస్తాడు.
ఓకే, అలాగా చేంజ్ అవుతూ ఉంటుంది, వడ్డీ రేటు చేంజ్ అవుతూ ఉంటుంది. టైం కూడా, సార్ నేను సంవత్సరంలో ఇస్తానన్నావు, దాన్ని ఏం చేస్తావు, సంవత్సరంలో ఇవ్వలేక మళ్ళీ నేను సార్ ఇంక 2-3 ఏళ్ళ తర్వాత ఇస్తానని చెప్తావు. అలాగా ఆ రేటులో కానీ టైంలో కానీ చేంజ్ అయితే అక్కడ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయనేది ఇక్కడ మనం కాన్సెప్ట్ 4లో చేస్తాం. అట్లాగే డివైడెడ్ ఇంటూ పార్ట్స్. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని నువ్వు వడ్డీకి ఇస్తున్నావు. ఓకే, ఇప్పుడు నువ్వు వడ్డీకి తీసుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు వడ్డీకి ఇస్తున్నావు. ఇచ్చేటప్పుడు నువ్వేం చేస్తావు, కొంత డబ్బుల్ని వీడికి ఇద్దాం, కొంత డబ్బులు హరిబాబు సార్కి ఇద్దాం, కొంత డబ్బుల్ని మల్లికార్జున్కి ఇద్దాం, కొంత డబ్బుల్ని మురళికి ఇద్దాం అని డిసైడ్ అయ్యావు. అలా ముగ్గురికి డిసైడ్ అయినప్పుడు అప్పుడు దాన్ని కొంత పార్ట్గా చేసుకుని ఇస్తావు. ఆ సందర్భంలో ఒకడికి నాకేమో హరిబాబు సార్ మీద నీకు అభిమానం కాబట్టి నాకు తక్కువ వడ్డీ రేటుకి ఇచ్చావు, అంటే నేను కట్టే ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది నీకు. మల్లికార్జున అంటే నీకు అభిమానం లేదనుకో, ఎక్కువ డబ్బులు పెట్టావు. మురళి అంటే అస్సలు లేదనుకో, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు పెట్టావు. అంటే ఇప్పుడు నీకు వచ్చే వడ్డీ ఉంటుంది కదా, ఆ వడ్డీ మొత్తం మీద నీకే వచ్చేది. ఎవరి ద్వారా వచ్చినా మొత్తం వచ్చేది నీకే. సో అలాంటి సందర్భంలో ఎలా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ విత్ వేరియబుల్స్. ఇది చాలామంది ఎవరైనా వేరే వేరే క్లాసెస్లో నువ్వు కరెక్ట్ అయి ఉన్నట్టయితే ఈ ప్రాబ్లం విత్ వేరియబుల్స్ అనేది అయితే ఎక్కువ కనబడదు. ఎందుకంటే అది మ్యాథమెటిక్స్ టచ్ ఉన్నది. ఎక్స్ వైలు ఇలాగా ఉండి, అంటే న్యూమరికల్ వాల్యూస్ లేకుండా ఆల్ఫాబెటికల్ వాల్యూస్ ఉంటాయి. ఎక్స్ వై ఇట్లాంటి పేరుతో వేరియబుల్స్ అంటారు వాటిని. అలాంటి వేరియబుల్స్తో ఉన్న లెక్కల్ని చాలామంది అక్కడికి డ్రాప్ చేసేస్తుంటారు. ఈ లెక్క ఇదేదో పెద్ద ఈక్వేషన్ లాగా వస్తుంది, అలాంటి ఈక్వేషన్ లాంటి దాని వల్ల కాదు, నాకు మ్యాథ్స్ టచ్ లేదు, మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను చేయలేను అని వదిలేస్తుంటారు. దాన్ని 6th మోడల్ ప్రాబ్లమ్స్లో అది కూడా మనం ఇక్కడ చక్కగా ఈజీ లాజిక్స్తో, ఈయన హరిబాబు సార్ లాజిక్స్ అంటే ఎట్టుంటే మీరు చూసే ఉంటారు, అలాంటి లాజిక్స్తో చెప్పడం జరుగుద్ది. అట్లాగే 7th టాపిక్ చూసినట్టయితే స్కీమ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. అంటే స్కీమ్లు, పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా పెట్టుబడి ఇందా డివైడ్ ఇంటూ పార్ట్ లాంటిదే. కాకపోతే నేనేం చేస్తానంటే ఇప్పుడు బ్యాంకులో వేస్తాను, సుకన్య సమృద్ధి యోజన పథకం అని ఒక పోస్ట్ ఆఫీసులో పథకం ఉంది, ఒక స్కీమ్ ఉంది, లేకపోతే బ్యాంకులో ఒక పథకం ఉంది. ఈ పథకంలో మా అమ్మాయి పేరు మీద నేను ఎంత వేస్తాను, కరెక్ట్గా ఆ అమ్మాయికి 16 ఏళ్ళు వచ్చేసరికి ఎంత అవుతుంది, ఎంత వడ్డీ డబ్బులు వస్తాయి, అసలు ఎంత వస్తున్నా వడ్డీ ఎంత వస్తుంది, ఏ రేట్లో వచ్చింది. అట్లా ఒక బ్యాంకులో కాకుండా 2-3 రకాల స్కీమ్స్లో నేను పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్ చేస్తుంటాను, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటాను. ఆ ఇన్వెస్ట్ చేసేటప్పుడు నాకు వచ్చేటువంటి లాభం ఎట్లా, అంటే ఆ వడ్డీ రూపంలో నాకు వచ్చేటువంటి నా అసలు మీద ఎంత పెరుగుతుంది ఏంటి అనేది ఇట్లా 7th పార్ట్లో నేర్చుకుంటాం కాన్సెప్ట్ 7లో. ఇక 8th పార్ట్లో మిసిలినియస్ అంటే PYQs పెట్టాను కొన్ని, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ అన్నింటిలో కూడా అన్ని కాన్సెప్ట్లో కూడా మీకు అన్నీ నేను ఇక్కడ మీరు చూసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అన్ని జాబ్ ఎగ్జామ్స్లో, అంటే అది SSC CGL కానివ్వండి, CHSL కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, SI కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా. అట్లాగే మనం RS అగర్వాల్ పుస్తకంలో ఉంచుకున్నా, ఎందుకంటే చాలామంది ప్రాక్టీస్ చేస్తుంటారు RS అగర్వాల్ బుక్స్. సో సార్ ఈ బిట్ వచ్చి ఉంటే బాగుండే నాకు అనిపిస్తుంది. అందుకనే ఆ బిట్స్ని కూడా మనం దీంట్లో ఆ పాయింట్స్ని కూడా తీసుకొని మొత్తం మీద ఒక చక్కటి డిజైన్ చేసి కోర్సుని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సు సింపుల్ ఇంట్రెస్ట్ అనేటువంటి కోర్స్ అని ఎందుకంటానంటే ఒక కోర్సు లాగా నేర్పుతున్నా, ఒక క్లాస్ లాగా, ఒక చాప్టర్ లాగా కాదు. దాన్ని మంచిగా ఎక్సర్సైజ్ చేసి నీకు ఎలాంటిది ఇది ఫైనల్. ఇక ఈ క్లాసెస్ చూసి నేర్చుకోవడం వల్ల ఇక వేరేది ఎవరు చూడక్కర్లా, ఏది ఇంకొక పుస్తకం జోలికి పోక్కర్లా, ఇంకొక వీడియో లెసన్ దగ్గరికి పోక్కర్లా అన్నట్టు సింపుల్ ఇంట్రెస్ట్ అనేటువంటి టాపిక్ని అయితే మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక నీకు బాగా అర్థం అవ్వాలంటే ముందు పర్సంటేజెస్ తెలిసి ఉండాలి. మంచి లెసన్స్ ఉన్నాయి, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఇవన్నీ కూడా చూడాలి. ఆ తర్వాత ఇది ఒక ఆర్డర్లో చదువుకోవడం నేర్చుకోండి. పర్సంటేజెస్ చదవాలి, ఆ పర్సంటేజ్ చదివిన తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్, లేదా ముందు రేషియో అండ్ ప్రపోర్షన్ ఎలా పర్లేదు, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ దగ్గరికి రావాలి. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ అని ఎందుకంటున్నానంటే దాంట్లో కాన్సెప్ట్ కూడా ఇక్కడ తగులుతాయి. ఎందుకంటే వడ్డీ అనేది లాభమే కదా, వడ్డీ అనేది నీకు వచ్చే లాభం. ఇప్పుడు ఒక వస్తువుని తెచ్చి వస్తువుని అమ్మితే వచ్చేది లాభం, డబ్బుల్ని అమ్ముతున్నావు నువ్వు, డబ్బులకి ఇచ్చినట్టు. ఎస్, ఆ వడ్డీ అనేది కూడా ఒక రకమైన లాభం లాంటిదే, అవునా? అందువల్ల ప్రాఫిట్ అండ్ లాస్ ఇలాంటి అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత కానీ సింపుల్ ఇంట్రెస్ట్ జోలికి వెళ్ళాలి. సో ఇక మీకు ఈ చాప్టర్లో సూపర్గా నేర్చుకుంటారని వన్స్ అగైన్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ అర్థమైన హెడ్డింగ్ పెట్టుకోండి. ఒకసారి కాన్సెప్ట్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఈ కాన్సెప్ట్స్ అన్నీ రాసుకోండి. ఈ కాన్సెప్ట్స్ అన్ని రాసుకొని ఒక్కొక్క కాన్సెప్ట్ కూడా సంబంధించిన నేను మీకు మళ్ళీ చెప్తున్నా,
మీరు ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆ కాన్సెప్ట్ దగ్గర లాజిక్ ఏదని చెప్తే ఆ లాజిక్ని రాసుకోండి. ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇలాంటి లాజిక్ని యూజ్ చేశారు సార్, నేను అది యూజ్ చేయాలి అని ఒక చోట రాసుకొని దానికి కలరింగ్ ఇచ్చుకొని దానికి బాక్స్ ఇచ్చుకొని దానికి అండర్లైన్ చేసుకొని ఆ సపరేట్గా నీ వర్డ్స్లో రాసుకోవాలి. x+y+xy/100 అని ఒక ఫార్ములా ఉందనుకుందాం. నేను ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, నీ వర్డ్స్లో నీకు అర్థమయ్యే భాషలో రాసుకోవాలి. అప్పుడు దాన్ని ఈ క్లాసెస్ అయితే చాలా యూస్ఫుల్గా నీకు అనిపిస్తుంటాయి. ఓకే రైట్స్. కానీ ఇప్పుడు చాప్టర్లోకి వెళ్ళిపోదాం.